రాష్ట్రాలలో బజాజ్ కమిటీ 3 రోజుల పాటు పర్యటన ముగించింది. తెలంగాణ వాదనలు అభిప్రాయాలు విన్న కమిటీ విజయవాడలో ఏపీ వాదనలు కూడా వింది. బజాజ్ కమిటీ సభ్యులు చివరి రోజు హైదరాబాద్ జల సౌధాలో 2 రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారులతో ముగింపు సమావేశం జరిపారు. తెలుగు రాష్ట్రాల్లో బజాజ్ కమిటీ పర్యటన ముగిసింది. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలు పరిష్కరించే విధంగా ఓ నివేదిక రూపొందించాలని కేంద్ర జలవనరుల శాఖ బజాజ్ కమిటీని నియమించింది. అయితే పోలవరం పట్టిసీమ ప్రాజెక్టుల మిగులు కృష్ణా నీటి వాటాను 2 రాష్ట్రాల మధ్య తేల్చడం తమ పరిధిలోని వ్యవహారం కాదని బజాజ్ కమిటీ స్పష్టం చేసింది. ఇరు ప్రభుత్వాల నేతలతో అధికారులతో మాట్లాడామని, ఇద్దరు సీఎంలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే ఉన్నారని ఏకే బజాజ్ తెలిపారు. తెలంగాణ కోరుతున్న నీటి వాటాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. It has been stressed especially by the Chief Minister of Telangana that there is adequate water available in the 2 basins of Godavari and Krishna, and the issue is not so much of scarcity of water, but whenever there is a drought year, on how to resolve the issues during that year. Otherwise, the allocation by the tribunal of KWDT and some part DWDT also, so that 812 plus whatever is being diverted from Godavari, that should be able to meet the requirements of both the states. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన బజాజ్ సారథ్యంలోని నిపుణుల కమిటీ విధి విధానాలలో ఈ అంశం ఉందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు గుర్తు చేశారు. సోమవారం నాటి తొలి సమావేశంలో పట్టిసీమ పోలవరంలలో వాటా తేల్చే అంశము విధి విధానాల్లో ఉందన్న బజాజ్ కమిటీ విజయవాడ నుంచి రాగానే మాట మార్చిందని విద్యాసాగర్ రావు విమర్శించారు. మేము అనేకసార్లు ఢిల్లీ వెళ్ళి మీటింగ్లో సెక్రటరీ గారిని అడిగితే కూడా ఈ షేర్ గురించి 4 రోజులు ఓపిక పట్టండి, బజాజ్ కమిటీ వస్తుంది, వర్కౌట్ చేస్తారని, మీరేమో అసలు విషయం దాచేసి దాని గురించి మాట ఎత్తలేకపోవటం చాలా దారుణం. ఇది ఇమీడియట్గా మీరు చేయాలంటే అయితే మా అభిప్రాయం ప్రకారం ఏంటండి, మేము ఢిల్లీలో కనుక్కుంటాం, మేము చేయవలసిన రోల్ ఏమిటి, గోదావరిలో వీళ్ళు తెలంగాణ వాళ్ళ ప్రత్యేక షేర్ ఇంత ఖచ్చితంగా మాకు ఫిగర్స్ ఇవ్వాలా అని అడుగుతున్నారు. ఇది మేము చేయాలన్నా వద్దా అని మేము కనుక్కుంటామని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. కృష్ణా నీటి కేటాయింపులను ట్రైబ్యునల్ ఖరారు చేయడానికి చాలా సమయం పడుతున్నందున ఈలోగా తాత్కాలిక ప్రాతిపదికన నీటి వాడకంపై ఏర్పాట్లు జరగాలని తెలంగాణ పట్టుబట్టింది. శుక్రవారం తాను ఢిల్లీ వెళ్లి కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ దృష్టికి బజాజ్ కమిటీ పర్యటన వివరాలు తీసుకువెళ్తానని విద్యాసాగర్ రావు చెప్పారు. 2 రాష్ట్రాల మధ్య నీటి వాడకంలో సుహృద్భావ వాతావరణం, పరస్పర సహకారం, నిర్మాణాత్మక తోడ్పాటు లేకపోతే సమస్యలు మరింత జటిలమవుతాయని స్పెషల్ సిఎస్ జోషి బజాజ్ కమిటీకి సూచించారు. ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించిన నిర్వచనాన్ని మళ్లీ ఖరారు చేయాలని ఆయన ప్రతిపాదించారు.